అన్యాయం చూసి ఖచ్చితంగా కోపడే తీరాల్సింది. ఎందుకంటే నీతిగా న్యాయంగా ఒక వ్యక్తి ధర్మంగా ఉండాలనుకున్న వ్యక్తి ఖచ్చితంగా అక్రమమును అన్యాయం చూసి కోపడాల్సిందే. కాబట్టి క్రైస్తవులు ఉన్నంత మాత్రాన కోపడకూడదని బైబిల్ చెప్పలే, కోపపడుడే అని చెప్తుంది బైబిల్. ఏంటి పాస్టర్ గారు కోపడని అని చెప్తున్నాడు? కోపడకూడదు కదా క్రైస్తవులు అంటే. కోపపడుడి కానీ పాపము చేయకుడి అని బైబిల్ చెప్తుంది. న్యాయమైన కోపం కలిగి ఉండండి. ఎందుకంటే మన దేవుడు న్యాయాధిపతి, ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి న్యాయమైన కోపం మనం కలిగి ఉండటంలో ఏ తప్పు లేదు. ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు, ఆయన లక్షణాలు ఉన్నాయి మనలో. కాబట్టి ఆయనలాగా ఆలోచన చేయగలుగుతున్నాం, ఆయనలాగా తీర్మానం తీసుకోగలుగుతున్నాం, ఆయనలాగా ఆలోచన చేసి ఒకటి నిర్ణయించుకొని దాని ప్రకారంగా వెళ్ళడానికి మనకు మేధాశక్తిని దేవుడు ఇచ్చాడు.